GDS2 MTS సిలబస్లో భాగంగా జనరల్ నాలెడ్జ్ ఆర్ జనరల్ అవేర్నెస్ పార్ట్ బిలో ఉన్నటువంటి జనరల్ నాలెడ్జ్ ఆర్ జనరల్ అవేర్నెస్ సంబంధించి 5 టాపిక్స్లో ఒక టాపిక్ అయినటువంటి ఇండియన్ జియోగ్రఫీలో క్లాస్ 1 గురించి క్లాస్ 1లో క్లాస్ 1 అయిపోయింది. ఆ క్లాస్ 1లో నేను ఏం చెప్పానంటే భారతదేశం అంటే ఇండియా యొక్క ఉనికి మరియు అమెరికా అంటే ప్రపంచ పటంలో ఇండియా అనేది ఏ లాంగిట్యూడ్ ఏ లాటిట్యూడ్ మధ్య ఉంది, ఏ అక్షాంశాలు ఏ రేఖాంశాల మధ్య ఉంది, అండ్ కర్కట రేఖ అంటే ఏంటిది, సమయ రేఖ అంటే ఏంటిది, ఈ కర్కట రేఖ అనేది ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది, ఏ రాష్ట్రాల గుండా ఎక్కువ పోతుంది, ఏ రాష్ట్రాల గుండా తక్కువ పోతుంది, అండ్ సమయ రేఖ వచ్చేసి ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది, అండ్ ఇండియా యొక్క పొడవు ఎంత, ఇండియా యొక్క వెడల్పు ఎంత అనేది ఆ వీడియోలో నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన భారతదేశం యొక్క ఉనికి అమెరికా గురించి. సో ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమైంది. అది క్లాస్ 1, ఇది క్లాస్ 2. సో నేను క్లాస్ 1 క్లాస్ 2 అని తమ్ముళ్ళలో కూడా పెడతా. సో మీరు తమ్ముళ్ళలో కనపడిద్ది మీకు. సో దాన్ని ఓపెన్ చేసి సీరియల్ చూడండి, మీకు క్లియర్గా అర్థమైద్ది. అండ్ ఇప్పుడు వచ్చేసి క్లాస్ 2. ఈ క్లాస్ 2లో వచ్చేసి నేనేం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే భారతదేశం అంటే నార్మల్గా మన ఇల్లు చూసుకున్నట్టయితే మన ఇంటికి తూర్పున ఒక ఇల్లు ఉంటారు, పడమర ఒక ఇల్లు ఉంటుంది, ఉత్తరం ఒక ఇల్లు ఉంటుంది, దక్షిణం ఒక ఇల్లు ఉంటుంది. సో లేకపోతే రోడ్డు ఉంటుంది, ముందు రోడ్డు ఉంటుంది, లేకపోతే వెనక రోడ్డు ఉంటుంది, లేకపోతే వెనక ఇల్లు ఉంటుంది. సో ఇదేంటిదంటే మన ఇంటికి కొన్ని బోర్డర్స్ అనేవి ఉంటాయి, సరిహద్దులు అనేవి ఉంటాయి. సో సరిహద్దులు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక దేశానికైనా మన ఇంటికైనా ఒక దేశానికైనా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ సరిహద్దుల గురించి అంటే మన భారతదేశానికి ఉన్న సరిహద్దులు ఏంటిది, సరిహద్దులు అంటే ఏ దేశాలతో మన భారతదేశం సరిహద్దును పంచుకుంటుంది. సో నార్మల్గా ఈ సరిహద్దులో 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి భూ సరిహద్దు, 2 వచ్చేసి తీరరేఖ సరిహద్దు. ఎందుకంటే మన ఇండియాకి తూర్పున ఏమున్నాయి, తూర్పున బంగాళాఖాతం ఉంది, పడమర అరేబియా మహాసముద్రం ఉంది, ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి, దక్షిణాన వచ్చేసి హిందూ మహాసముద్రం ఉంది. అంటే తూర్పున బంగాళాఖాతం ఉంది, అండ్ పడమర వచ్చేసి అరేబియా మహాసముద్రం, ఉత్తరం వచ్చేసి హిమాలయాలు ఉన్నాయి, దక్షిణం వచ్చేసి హిందూ మహాసముద్రం ఉంది. మన ఇండియా మ్యాప్ అనుకుంటే ఇది మనకు తూర్పున బంగాళాఖాతం, ఉత్తర అరేబియా మహాసముద్రం, పడమర అరేబియా మహాసముద్రం, ఉత్తర హిమాలయాలు, దక్షిణ హిందూ మహాసముద్రం ఉంది. సో ఇక్కడ నుంచి మనకంతా సముద్రమే ఉంటది, ఇదంతా సముద్రం. ఇక్కడ నుంచి ఇదంతా సముద్ర ప్రాంతం. ఇది వచ్చేసి మనకి పాకిస్తాను, దీని పక్కన కొంచెం ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి చైనా ఉంటది. సో ఇది మా నార్మల్ గీసిన మ్యాప్, పర్ఫెక్ట్ ఏం లేదు కాకపోతే అర్థం చేసుకోండి. సో మనకి ఇక్కడ 2 సరిహద్దులు ఉంటాయని చెప్పిన, భూ సరిహద్దు ఉంటదని చెప్పిన, తీరరేఖ సరిహద్దు ఉంటదని చెప్పిన. భూ సరిహద్దు అంటే భారతదేశం అనేది ఎన్ని దేశాలతో భూ సరిహద్దు పంచుకుంటుంది. అండ్ తీరరేఖ ఇదంతా వాటర్ కాబట్టి తీరరేఖ ఉంటుంది. ఈ తీరరేఖతో కూడా కొన్ని లింక్ అయి ఉన్నాయి దేశాలు. సో అవి ఏంటిది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అయితే మన భారతదేశం విస్తీర్ణం చెప్పడం మర్చిపోయిన ఆ వీడియోలో. భారతదేశ విస్తీర్ణం వచ్చేసి ఇండియా యొక్క విస్తీర్ణం వచ్చేసి ఇండియా విస్తీర్ణం అంటే ఇండియా ఏరియా వచ్చేసి ఎంత ఉందంటే 32,87,263 చదరపు కిలోమీటర్లు. గుర్తుపెట్టుకోండి, ఇండియా యొక్క విస్తీర్ణం అడిగితే 32,87,263 చదరపు కిలోమీటర్లు. నేను ఆ వీడియోలో చెప్పడం మర్చిపోయా, ఈ వీడియోలో చెప్తున్నా. సో మీరు రాసుకోండి, నేను చెప్పేదాన్ని ఒక బుక్ లో రాసుకోండి సీరియల్ గా, మీకు అర్థమైంది. సో నా వీడియోస్ తో పాటు ఇంకా యూట్యూబ్ లో ఇంకా మంచి వీడియోస్ ఉంటే అవి కూడా చూడండి, రాసుకోండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతే. నా వీడియో చూడండి, నా వీడియో చూస్తే వచ్చిందని చెప్పట్లా. మీరు ఏ వీడియో చూసుకున్నా సరే మీరు రాసుకుంటేనే గుర్తుంటది, దాన్ని రివిజన్ చేసుకోవాలి రాసుకున్నది. సో అదైతే మర్చిపోమాకండి. సో ఇండియా విస్తీర్ణం వచ్చేసి 32,87,260 చదరపు కిలోమీటర్లు. 32,87,263 చదరపు కిలోమీటర్లు. సో ఇది మొత్తం మన ల్యాండ్, ప్రపంచంలో ల్యాండ్ ఏరియాలో ఎంత పర్సెంట్ ఉందంటే 2.4% ఉంటుంది. 2.4% మొత్తం 100% అనుకోండి. మనది వచ్చేసి 2.4% ఉంటుంది, 2.4% ఉంటుంది. సో అది. సో ఇప్పుడు వచ్చేసి బోర్డర్స్ చెప్పాక, బోర్డర్స్ వచ్చేసి మనకి రెండు భూ సరిహద్దు, తీరరేఖ సరిహద్దు. సో భూ సరిహద్దు చూసుకున్నట్టయితే మనకి మొత్తం భూ సరిహద్దు ఎంత పంచుకుంటుందంటే మొత్తం వచ్చేసి ఇండియా, ఇక్కడ రాస్తాను చూడండి, భూ సరిహద్దు వచ్చేసి 15,106.7 కిలోమీటర్లు. గుర్తుపెట్టుకోండి, 15,106.7 కిలోమీటర్లు. 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 15
భూ సరిహద్దు అంటే తీర్రేఖ సరిహద్దు కాదు, ఓన్లీ భూ సరిహద్దు. భూ సరిహద్దు వచ్చేసి ఎంత ఉందంటే 15,106.7 కిలోమీటర్లు. అండ్ తీర్రేఖ సరిహద్దు చూసుకున్నట్టయితే దీన్ని తీర్రేఖ సరిహద్దు అంటారు. ఇక్కడ నుంచి ఇదంతా తీర్రేఖ సరిహద్దు. ఇది వచ్చేసి ఎంత ఉందంటే 7,516 కిలోమీటర్లు. 7,516 7,516.6 కిలోమీటర్లు. గుర్తుపెట్టుకునే పాయింట్ కూడా ఇంపార్టెంట్. 7,516.6 కిలోమీటర్లు. 0.6 కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బిట్లు అడిగినప్పుడు ఇది కూడా అడుగుతారు. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 15,106.7 కిలోమీటర్లు. అండ్ వచ్చేసి తీర్రేఖ సరిహద్దు వచ్చేసి 7,516.6 కిలోమీటర్లు. ఇవి రెండు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో భూ సరిహద్దు చెప్పిన, తీర్రేఖ సరిహద్దు అని చెప్పిన. సో ఈ భూ సరిహద్దు ఏ ఏ ఏ స్టేట్స్ పంచుకుంటున్నాయి అంటే నార్మల్ గా మన పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్ పంచుకుంటది. ఫస్ట్ వన్ వచ్చి పాకిస్తాన్ పంచుకుంటది. సెకండ్ వచ్చేసి చైనా కూడా పంచుకుంటది. వీటితో పాటు ఇంకేమున్నాయంటే నేపాల్ కూడా ఉంటది, నేపాల్ కూడా పంచుకుంటది. తర్వాత వచ్చేసి భూటాన్ కూడా పంచుకుంటది. తర్వాత వచ్చేసి మయన్మార్ కూడా పంచుకుంటది. తర్వాత వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ మొత్తం వచ్చేసి మనకి 7 స్టేట్లు. పాకిస్తాన్ 1, తర్వాత వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ 2 అనుకుంటే, 3 చైనా, 4 నేపాల్, 5 భూటాన్, అండ్ 6 వచ్చేసి మయన్మార్. చెప్పడం మర్చిపోయా, మయన్మార్. ఇంకో వచ్చేసి అంతే 7, మొత్తం 7. 1, 2, 3, 4, 5, 6, 7 సరిపోయింది అనుకుంటున్నా. 7 మొత్తం. ఫస్ట్ వచ్చేసి ఇంకోటి మర్చిపోయినా, బంగ్లాదేశ్ కూడా ఉంది. బంగ్లాదేశ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి బంగ్లాదేశ్, తర్వాత నేపాల్, భూటాను, మయన్మారు, చైనా, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, ఇలా 7 దేశాలనే సరిహద్దులు పంచుకుంటున్నాయి. అది సో ఇంతవరకు మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. భూ సరిహద్దుతో అయితే 7 దేశాలు పంచుకుంటాయి. అండ్ ఇప్పుడు తీర్రేఖ సరిహద్దుకు వస్తే నార్మల్ గా ఎంత అని చెప్పిన 7,516.6 కిలోమీటర్లు అని చెప్పిన. నార్మల్ గా మామూలుగా మన తీర్రేఖ వెంబడి ఉండే రాష్ట్రాలు ఏముంటది, గుజరాత్, గోవా, మహారాష్ట్ర, కేరళ, అండ్ తమిళనాడు, ఇటు వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తర్వాత ఒడిశా, తర్వాత వెస్ట్ బెంగాల్. ఇవి తీర వెంబడి ఉండే రాష్ట్రాలు. అండ్ ఈ తీర వెంబడి సరిహద్దు పంచుకునే నార్మల్ గా శ్రీలంక ఉంటది. శ్రీలంక తెలుసు మన కింద ఉంటది శ్రీలంక. అండ్ మాల్దీవ్స్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉంటాయి. అది అండ్ ఇప్పుడు నార్మల్ ఇప్పుడు భూ సరిహద్దులో 15,106.7 కిలోమీటర్లు అని చెప్పిన. ఈ 17,106.7 కిలోమీటర్లు అనేది ఈ 7 దేశాలు పంచుకుంటాయి. 7 దేశాలు అనేవి పంచుకుంటాయి. చైనా, భూటాను, నేపాల్, మయన్మారు, ఇంకా బంగ్లాదేశ్, ఈ 7 ఆఫ్ఘనిస్తాను, ఇవన్నీ పంచుకుంటాయి. సో ఈ ఎంత పంచుకుంటాయి ఏందనేది, అంటే ఎన్ని కిలోమీటర్లు పంచుకుంటాయి, బంగ్లాదేశ్ ఎంత పంచుకుంటే ఎన్ని కిలోమీటర్లు పంచుకుంటది, ఈ 15,106.7 కిలోమీటర్లు, నేపాల్ ఎంత పంచుకుంటది, భూటాన్ ఎంత పంచుకుంటది, మయన్మార్ ఎంత పంచుకుంటది, చైనా ఎంత పంచుకుంటది, ఆఫ్ఘనిస్తాన్ ఎంత పంచుకుంటది, పాకిస్తాన్ ఎంత పంచుకుంటాయి, ఈ 7 దేశాలు ఎంత పంచుకుంటాయి ఈ 15,106.7 కిలోమీటర్లు అనేది నా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోలో ఎంత పెరిగిపోద్ది. సో నేను తక్కువ లెంత్ ఉన్న వీడియో చేస్తా అని చెప్పాను ముందు నుంచి. సో నేను ఇవన్నీ వచ్చేసి అండ్ తీర్రేఖ వెంబడి కూడా చెప్తా, శ్రీలంక, మాల్దీవ్స్ ఎట్లా ఉంటాయి ఏంటిది అనేది 2 నా నెక్స్ట్ క్లాస్లో క్లాస్ 3లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్. బంగ్లాదేశ్ అంత పంచుకుందో తెలియాలి, కిలోమీటర్లు అనేది తెలియాలి, ఎందుకంటే బిట్లు లాగా అడగవచ్చు. సో అది నా నెక్స్ట్ వీడియోలో చేస్తా, ఇంపార్టెంట్ కాబట్టి. ప్రస్తుతానికైతే ఈ వీడియోలో ఇంతవరకు చెప్పిన, అది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అది ఏమైనా డౌట్ ఉంటే దీని గురించి కింద కామెంట్ చేయండి. నేను ఏమైనా మర్చిపోతే చెప్పండి, నేను ఏమైనా మర్చిపోతే నా నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తా, చెప్పండి. ఏమైనా తప్పు చెప్తే చెప్పండి, అది కూడా సరి చేసుకుంటా. అది అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, క్లాస్ 3 వీడియోలో. అది